సార్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ గాని ఎంతో కొంత 1,00,000 నుంచి గాని ఇంకా అబోవ్ ఎర్న్ చేస్తూ ఉంటారు. బానే ఉంది. సో, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కాబట్టి. ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. సో, వాళ్ళందరూ ఎలా ఇన్వెస్ట్ చేయాలని అంటారు? ఇందులో ఏ కేటగరీస్ యూజ్ చేసుకోవాలంటారు? మొత్తం లంప్ సమ్ అమౌంట్ గోల్డ్‌లో పెట్టాలా? లేకపోతే ఎక్కడైనా డైవర్సిఫికేషన్ చేయాలా? మీరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఎప్పుడైతే 35 ఇయర్స్‌కొచ్చేసారనుకోండి, 40, 45 ఇయర్స్ వచ్చిన తర్వాత మీ కెరీర్ గ్రోత్ అనేది అంత స్పీడ్‌గా ఉండదు. సో, దాని ద్వారా దానికి మనం ఆల్టర్‌నేటివ్‌గా ఏం చేయాలి అంటే, మీ ఎక్స్‌పెన్సెస్ ఎంతైతున్నాయో నెక్స్ట్ 10, 15 ఇయర్స్ తర్వాత మీ ఎక్స్‌పెన్సెస్ జస్ట్ మీ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచే రావాలి. యాస్ ఎ పాసివ్ ఇన్‌కమ్. ఫర్ సపోజ్ మీ ఎక్స్‌పెన్సెస్ ఒక 30,000 ఉందనుకోండి పర్ మంత్. మీరు 10,000తోని మీరు ఈరోజు ఎస్ఐపి చేసుకుంటే 10 ఇయర్స్ తర్వాత మీకు దాని నుంచి 30,000 వస్తదనమాట. అంటే మీరు ఫస్ట్ ఎస్ఐపి చేస్తారు. తర్వాత ఎస్‌డబ్ల్యూపీ చేస్తారు. ఇదే గాకుండా మీకు లంప్ సమ్ అమౌంట్ గూడా వస్తది. ఓకే. 25 ఇయర్స్ తర్వాత. ఇటువంటి చిన్న చిన్న ప్లాన్సే. కానీ అప్లై చేస్తే మాత్రం మిరాకిల్సే జరుగుతాయి. ఓకే. కానీ ఇది జస్ట్ ప్రాపర్ గైడెన్స్ అనే అనుకుంటారు చాలామంది. కాకపోతే ఈ ప్రాసెస్‌లో ఎస్ఐపి చేసేటప్పుడు ఏ ఫండ్స్ యూజ్ చేయాలి? ఎస్‌డబ్ల్యూపీ చేసేటప్పుడు ఏ ఫండ్స్ యూజ్ చేయాలి? ఎప్పుడు ఎస్‌డబ్ల్యూపీ ఆపేయాలి? లేకపోతే ఎస్‌డబ్ల్యూపీ‌లకెళ్ళి ఏ ఫండ్స్‌లోకెళ్ళి విత్‌డ్రావల్ పెట్టాలి? హ్మ్. ఈ విషయాలు మీకెవరు చెప్పరు. అవును. సో, ఇవన్నీ ఓన్లీ ఎక్స్‌పర్ట్స్ మాత్రమే చెప్పగలుగుతారు. అది మీకు అనుగుణంగానే చెప్తారు. ఇది జనరలైజ్డ్‌గా అందరికీ సేమ్ ఫండ్స్ వర్తించవు ఎప్పుడైనా సరే. చాలామంది ఏమనుకుంటారు, ఒక 5 బెస్ట్ ఫండ్స్ చెప్పండి. మేము దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం అనేసి అంటారు. 5 బెస్ట్ ఫండ్స్ ఎవరికీ సూట్ కావు. ఎందుకంటే మీరు ఒక్కొక్క బట్టల షాప్‌కెళ్తారు. బట్టల షాప్‌కెళ్ళేసి ఒకటి రూ. 1000 షర్ట్ ఉంది. ఇంకోటి రూ. 800 షర్ట్ ఉంది. రూ. 800 షర్ట్ తక్కువ ఉంది అని చెప్పేసి మనం అది కొందామని అనుకుంటే అది సైజ్ తక్కువుంది. సైజ్ తక్కువుందని చెప్పేసి అదే కొంటామా? అది కొనం గదా! మనకి సూట్ అయ్యేది రూ. 1000 షర్టే. అంటే అది మన కరెక్ట్ సైజ్. మీకు కరెక్ట్‌గా సూట్ అయ్యే ఫండ్స్‌లోనే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఈజీగా అవైలబుల్ ఉంది. మనకి అన్నిట్లలో అదే కనిపిస్తుంది. న్యూస్ పేపర్‌లో అదే ఫండ్ పేరు కనిపిస్తుందని చెప్పి వాటిలలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినిట్‌గా మీకు ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.